ASM6 న్యూస్కి స్వాగతం. ప్రజా యుద్ధనాక గద్దర్ జయంతిని పురస్కరించుకొని తెల్లాపూర్లోని గద్దర్ సర్కిల్ వద్ద గద్దర్ గెలం ఆధ్వర్యంలో జయంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొల్లూరు భరత్తో పాటు గద్దర్ కుమార్తె గుమ్మాడి వెన్నెల, తెలంగాణ MBC చైర్మన్ చేరిపాటి జైపాల్, JB రాజు, పాషం యాదగిరి హాజరై కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులు CP రెడ్డి, ప్రముఖ జానపద గాయని రేలారే గంగా, గద్దర్ అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తను ఆ స్వేచ్ఛనిచ్చి నేర్పించారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. సో నెక్స్ట్ టైం భరత్ గారి తమ్ముడు గారికి కోరేది ఏంటంటే, ఇక్కడ మనకు మన చెల్లెల్ని అక్కల్ని కూడా వేదిక మీద సమానంగా కూర్చోబెట్టే హక్కుని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోదు, ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే. ఉపన్యాసం ఇచ్చి వెళ్ళినటువంటి వెన్నెలక్క గారికి, పాషం యాదగిరన్న గారికి, JB రాజు గారికి, వేదిక పైన ఉన్నటువంటి బీసీల ముద్దుబిడ్డ జరిపేట్ జైపాల్ అన్న గారికి, CP అన్న గారికి, శ్యామరావు అన్న గారికి, సుధాకర్ రెడ్డి గారికి, ఎల్రవేందర్ గారికి, బాబుగౌడ్ గారికి, సురేందర్ గారికి, BSP రాష్ట్ర కోఆర్డినేటర్ బాలన్న గారికి, నాయకవాడి కృష్ణ గారికి, వడ్డే నరసింహ గారికి, మాధవరెడ్డి గారికి, నవారి మల్రెడ్డి గారికి, అదే ఇంకెవరిదన్నా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించాలని తెలియజేస్తూ మీ అందరికి కూడా నా హృదయపూర్వక అభివాదం. మిత్రులారా, భారతదేశ చరిత్ర లోపల ఈరోజు గద్దరన్న చెప్తున్నారు, నువ్వు ఎట్లా అన్నా నీ బర్త్డే ఏంది అని అంటే, అప్పుడు ఎప్పుడు ఇందిరాగాంధీ పుట్టినప్పుడు చచ్చినప్పుడు పుట్టినాను మా అమ్మ చెప్పింది రా అన్నట్టు నెహ్రూ. సో భారతదేశ చరిత్ర లోపల ఈ రోజు అనేది ఇంకొక 100 నుంచి 1000 సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చేటువంటి రోజుగా మిగిలిపోతుందని చెప్పి ఆ రోజు ఆ తల్లి గద్దరన్న కన్న తల్లి భావించలేదు మిత్రులారా. కానీ ఈ రోజు లోపల గద్దరన్న స్ఫూర్తిని తీసుకొని ఇంత వందలాది మంది మనం ఇక్కడ చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నామంటే, ఆయన జీవించిన విధానం, ఈ దేశ ప్రజల కోసం ఆయన గొంతెత్తినటువంటి విధానమే మిత్రులారా. నేను గత సంవత్సరం లోపల ఒంగోలులో ఒక కార్యక్రమానికి పోయిన మిత్రులారా. ఆ కార్యక్రమం ఏంటంటే, గుర్రం జాషువా గారి జయంతికి పోయినా. గుర్రం జాషువా గారి జయంతికి నన్ను ఇట్లానే స్పీకర్ గా పిలిస్తే ఆడికి పోయిన వెంటనే ఉపన్యాసకులకు, అంటే గుర్రం జాషువా గారు అద్భుతమైనటువంటి పద్యాలు రాస్తాడు కాబట్టి ఆ పద్యాలను బాగా డాష్ మీద నిలబడి ఆ పద్యాలను చెప్తే తప్ప జనానికి పెద్ద ఊరట కలిగించలేనటువంటి విషయం. కానీ నేను జాషువా గారి పద్యాలు చూసుకుంటూ చదవడమే కష్టం, చూడకుండా అంత పెద్ద డాష్ మీద మాట్లాడాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. సో నేను దారి పొడవునా జాషువా గారికి నా పర్స్పెక్టివ్ లో నేను ఎట్లా చూస్తా జాషువా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకుంటూ, గబిలం అనే పుస్తకాన్ని చదువుకుంటూ 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించినాను మిత్రులారా. 400 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ దేశం లోపల ఎవరూ చెప్పినటువంటి విషయాన్ని జాషువా అతిపెద్ద కమ్యూనిస్టు అని చెప్పిన. జాషువా అతిపెద్ద కమ్యూనిస్టు అయితే అక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ప్రజలు అందరూ ఈయనను కవిని పట్టుకొని అతిపెద్ద కమ్యూనిస్టు అని అన్నాడు. అతిపెద్ద కమ్యూనిస్టుగా ఎట్లా మారిందంటే, కమ్యూనిజం తుపాకీలలో, గుండుల్లోనో లేదనంటే విప్లవాల్లోనో ఉండదు, భావజాలం లోపల కమ్యూనిజం ఉంటది. కాబట్టి గబిలం అనే పుస్తకం ద్వారా ఈ దేశంలో సైద్ధాంతిక పుస్తకం రాసి జాషువా అనే అతిపెద్ద కమ్యూనిస్ట్ గా మారిండు. జాషువా కవి కాదు అని అన్నా. ఈ దేశం లోపల జగన్నాథ అరహర జగన్నాథ రథచక్రాలను భూమండలం పట్టిస్తా అనేటువంటి కవి ఈ దేశం లోపల మహాకవిగా మారిపోతాడు. గబిలం అనేటువంటి ఒక క్షీరదాన్ని, అంటే చూస్తే కూడా తట్టుకోలేని ఈయించుకునే దాన్ని చూసుకొని మనము అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గబిలాన్ని కూడా
ఈ దేశంలో అందరం ఎక్కించేటువంటి ప్రయాణం చేసినటువంటి వాడు జాషువా. సో వాళ్ళు నేను పోయిన తర్వాత ఇంత పెద్ద చరిత్రను చెప్పగలిగినటువంటి వాడు ఎవరు అని అంటే ఆడు గద్దర్ శిష్యుడు అని చెప్పిండు. గద్దర్ శిష్యుడు కాబట్టే చెత్తకుండిని నోరు తెరుచుకొని వచ్చే ఊర పందిని ఊరడించి అందినంత అదినమాని తొందరేమీ లేదు అని పిలిచి పిలిచి పైసలిస్తాదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి. చెత్తకుండిని సైతం ఈ దేశం లోపల అదేం పని చేస్తుంది, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది, అది లేకపోతే నీ జీవితం ఎట్లుంటది, చెత్తకుండి లేకపోతే నీ జీవితం ఎట్లుంటది అని కూడా మనుషులకు అర్థం. నేను గద్దరన్న మొదటి వర్ధంతికి యోచనన్న రాసిన పాటని ఆడియో వీడియో రూపంలో గద్దరన్నతో నాకున్న అనుబంధం నేనేమిచ్చినా వెలగట్టలేనివి కాబట్టి మాకు అనేక సందర్భాల్లో పాట రూపంలో కానీ మాట రూపంలో కానీ చాలా విషయాలు వేదికల మీద